యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు బెయిల్ వచ్చేలా చేసింది నువ్వు బయటికి రావడానికి కారణం వీళ్లేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి? మీరు మేము పరాయి వాళ్ళం కాదు, కావాల్సిన వాళ్ళం. అందుకే బెయిల్కి ఏర్పాటు చేశాం. కావలసిన వాళ్ళమ్మా? అసలు మీరెవరు? ఎలా మేం మీకు కావలసిన వాళ్ళమయ్యాం? మేము శౌర్యకి బంధువులం. మా అజయ్ మావయ్య గురించి మీ అమ్మగారు మాట్లాడిన దాన్ని బట్టి దగ్గర వాళ్ళు అయి ఉంటారనిపించింది. ఎలా అనుకుంటే ఏం గాని మా అమ్మాయిని బయటికి తీసుకురావడానికి సాయం చేశారు. మీ మేలు మర్చిపోలేము. అది వదిలేయండి. మీరు మా అజయ్ మావయ్యని అంతగా విడిపించమని చెప్పినా మావయ్య ఎందుకని పట్టించుకోలేదు? అసలు నన్ను విడిపించాల్సిన వాళ్ళు, నా గురించి పట్టించుకోవాల్సిన శివరాం గారే నన్ను పట్టించుకోలేదు. నేనేం చెయ్యాలి? నా కోసం ఏమైనా చేస్తాడని ఆయన్నెంతగానో నమ్మాను. కానీ ఆయన నాకేమీ సంబంధం లేదు అన్నట్టు ఊరుకున్నాడు. అలాంటప్పుడు అజయ్ గారు ఏం చేస్తారు? మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారనుకోలేదు. ఆగండి. మీరు మా అజయ్ మావయ్య గురించి ఏదో చెప్తారనుకుంటే శివరాం బాబాయ్ గురించి మాట్లాడుతున్నారేంటి? ఎందుకంటే నన్ను దగ్గరికి చేరదీసింది ఆయనే కాబట్టి. నేను ఆయన్నే నమ్ముకొనున్నాను కాబట్టి. నా మెళ్ళో తాళి కట్టకపోయినా నా భర్త అంటే ఆయనే కాబట్టి. ఇంతకాలం 10 మందిలోకి వస్తే ఆయన పరువు పోతుందని బయటికి రాలేదు. కానీ ఈరోజు ఆయన కళ్ళెదుటే నన్ను దొంగని చేసి జైలుకి పంపిస్తున్నా ఏం మాట్లాడలేదు. అంటే ఇంకా ఆయన గురించి నేనెందుకు ఆలోచించాలి? అంటే మేము అనుకున్నట్టు ఈమెకి అజయ్ మావయ్యకి సంబంధం లేదా? ఏ సంబంధం లేనట్టు నటిస్తున్న బాబాయ్ ఈ కథలో కథానాయకుడా? అసలు ఈ పని చేయించింది ఆ దమయంతో, లేకపోతే దమయంతితో ఆ శివరామే ఈ పని చేయించాడో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా నాకు అవమానం జరిగింది. కొడుకుతో అరెస్ట్ చేయించి నన్ను జైలు పాలు చేశాక నేనిక ఆయన గురించి ఆలోచించేదేంటి? ఊరుకోను, అంతా బయట పెడతాను. పరిస్థితి ఇంత దూరం వచ్చింది కాబట్టి ఆ ఇంట్లో దమయంతికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అవునమ్మాయి, ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. నేరుగా ఇంటికి వెళ్ళి విషయం అటో ఇటో తేల్చుకుందాం. పద. తొందరపడకండి. విషయం మాకు చెప్పారు కదా. మీ బాధ ఏంటో, మీకు జరిగిన అన్యాయం ఏంటో మాకు అర్థమైంది. మేము అవకాశం చూసి ఏం చేయాలో చెప్తాం. అప్పటి వరకు ఆగండి. ఏంటి ఇంకా ఆగేది? ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఇప్పుడు మీరేం చేసినా అరెస్ట్ చేయించారన్న కోపంతో నింద వేస్తున్నారని తెలివిగా తప్పించుకుంటారు. అందుకే మేం మీ మంచి కోరుకునే వాళ్ళం కాబట్టి మా మాట వినండి. మీరు బంధువులు కాబట్టి మీరు కూడా వాళ్ళ వైపే మాట్లాడతారు. అవకాశం రానంత వరకు, అవసరం ఉన్నంత వరకు అందరూ బంధువులే. మీ రూపంలో అవకాశం వచ్చింది కాబట్టి నిదానంగా మేము ఎవరో మీకే అర్థమవుతుంది. మా మాట విని తొందరపడకండి. సరే, నాకు బెయిల్ ఇప్పించారన్న ఒకే ఒక్క కారణంతో మీ మాటకి విలువిచ్చి ఇప్పటికి ఊరుకుంటాను. అలా అని శివరాం వాళ్ళని వదిలిపెట్టను. వదలమని మేము చెప్పట్లేదు, ఆగమంటున్నాం అంతే. మీకు జరిగిన అవమానం తీరేలాగా మేం చేస్తాం కదా. మీరిప్పుడు ఇంటికి వెళ్ళండి. సరే పదమ్మా, వెళ్ళొస్తామండి. సరే.
శామ్, మనకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్టున్నాయి. ఎందుకో ఉపయోగపడతారనుకుంటే కొత్త ఆయుధం దొరికింది. ఈ ఆయుధాన్ని జాగ్రత్తగా వాడితే ఆ ఇల్లు అల్లకల్లోలం అయిపోతుంది, మన పొగ తీరుతుంది. పోతుంది. నువ్వు ఇంటికి రావద్దు, లేని పని చేసుకో. అలాగే వస్తాను. నువ్వు గాని ఆ పని చేయలేదా? నిజాలన్నీ బయటపెట్టి మీ కుటుంబం పరువు రోడ్డు కీడ్చాల్సి వస్తుంది. ఆఫీసర్, ఆ దాక్షాయిని ఎవరో తెలుసుకుందామని అనుకుంటే కుదరలేదు. మీ నాన్న అడిగావా? అడిగినా చెప్పడు కదా. నాన్నని కాదు ఆఫీసర్, స్టేషన్కి వెళ్ళి నేరుగా తననే కలిసి మాట్లాడాలి అనుకుంటే ఈలోపే తనకి ఎవరో బెయిల్ ఇచ్చి విడిపించారంట. వాట్? బెయిల్ ఇచ్చారా? ఎవరు? వాళ్ళకి బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరో లేరనే కదా ఆ పెద్దావిడ మీ నాన్నే విడిపించాలి అంటూ వెళ్ళింది. ఎవరు విడిపించారో తెలియదు ఆఫీసర్, బట్ విడిపించారు. ఎవరు విడిపించుంటారు? ఎవరు అని అది అనటం, ఎవరే ఉంటారు అని నువ్వు ఆలోచించడం బాగానే ఉందిరా. బెయిల్ ఎవరిప్పించుంటారో ఆ మాత్రం తెలీదా? ఎవరత్తయ్యా? మరి నంగనాచి తొంగబొరలా కబుర్లు చెప్పకే. నీకు తెలియనట్లు ఏం నటిస్తున్నావే? నాకెలా తెలుస్తుందత్తయ్యా? తనకెలా తెలుస్తుందమ్మా? నీకు తెలిస్తే నువ్వు చెప్పొచ్చుగా, నేను తెలుసుకుంటాను. ఇంకెవరుంటారా? ఉన్నాడుగా దీన్ని నాన్న. ఆ ముసల్ది బెదిరించి మరీ పోయింది కదా. ఏ రహస్యాలు బయటకొస్తాయో అని చాటుగా పోయి బెయిల్ ఇప్పించుంటాడు. అత్తయ్య, నాన్న ననకండి. మీ నాన్న ననక ఇంకెవరిననాలే? అలాంటి బుద్ధి మాలిన పనులు చేసేవాళ్ళు ఇంకెవరున్నారు? మీ నాన్న తప్ప? మీ నాన్న ఎంతైనా బాగా తెలివైనవాడే. అందులోనూ ఇలాంటి విషయాల్లో ఇంకా ముదురు మీ నాన్న. అత్తయ్య, మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడో జరిగిన దానికి మా నాన్న ఇప్పటికీ జీవితంలో చాలా నష్టపోయానని బాధపడుతున్నారు. ఇంకా తప్పు చేస్తారని ఎలా అనుకుంటున్నారు? వసే, అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు మీ నాన్న గురించి నాకు తెలీదా? నీ నాన్న గురించి తెలుసు, నువ్వెలాంటి దానివో తెలుసు. మీ నాన్నకి రెండో పెళ్ళా ఉంది, నువ్వు దాని కూతురివి. నా కర్మకాలి నా కోడలిగా నా కొంపలోనే వచ్చి కూర్చున్నా. అమ్మా, కళ్యాణి అంటావు ఎందుకు? మా నాన్న ఇంద్రుడు చంద్రుడు అని వెనకేసుకొస్తుంది కదరా. దీన్ని అనకుండా ఇంకెవరిని అనమంటావు? కట్టుకున్న దాన్ని వదిలేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితేనే కదా ఇది పుట్టింది. దమయంతి, 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 దమయంతి. చెల్లెలవన్న ప్రేమతో నువ్వేం మాట్లాడినా ఊరుకుంటున్నా కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడతాను. ఏ నేనన్న దాంట్లో తప్పే ఉంది? నువ్విల్లు వాకిలి వదిలేసి ఆ మాధురితో తిరిగింది నిజం కాదా? నీ గాలి తిరుగుళ్ళకి ఇది పుట్టడం నిజం కాదా? దమయంతి, 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 దమయంతి.
నా కళ్ళెదురుగానే మా అమ్మ మీద చెయ్యి చేసుకోబోతున్నారా? నేను కూడా చెయ్యి ఎత్తగలను మామయ్య. శౌర్య, ఏంటిది? ఆయన నీ మేనమామ, ఆయన మీద చెయ్యెత్తుతా అంటావా? మేనమామ అయితే మా అమ్మ మీద చెయ్యి ఎత్తితే చూస్తూ ఊరుకోవాలా? అంటే మా నాన్న నేనే కొడతారా? నాకు మా అమ్మ కంటే ఎవరో ఎక్కువ కాదు. అయినా ఆయన మా అమ్మ కోసం ఏం చేశాడని మా అమ్మ మీద చెయ్యి చేసుకోవడానికి? అంటే మీ అమ్మ అలా మాట్లాడటం బాగుందా? మా అమ్మ ఎలా మాట్లాడింది అనేది నాకు అనవసరం. నా ఎదురుగా మా అమ్మని మా నాన్న అంటేనే నేను భరించలేను. అలాంటిది నా ముందే మా అమ్మ మీద చెయ్యి ఎత్తుతారా? చెయ్యి చేసుకోవడం మీకే కాదు, నాకు వచ్చు. శౌర్య, ఏంట్రా పెద్ద చిన్న లేకుండా? మీ మామయ్య గురించి నీకేం తెలుసు? అయినా ఆయన చెల్లెల్ని ఆయన కొట్టుకుంటాడు, తిట్టుకుంటాడు. మధ్యలో నువ్వెవడరా అడగడానికి? మీరెలాగూ చేతకాని వాడిలా భార్యనేవన్నా చూస్తూ ఊరుకుంటారు. మీలాగే నా కొడుకుని ఉండమంటారా? దమయంతి, పిల్లలకి పద్ధతులు నేర్పించాల్సింది పోయి నువ్వు కూడా ఆయన మీద తిరగబడుతుంటే సమర్థిస్తున్నావా? ఈయనెవరు నా మీద చేయతడానికి? అసలు నిన్ననాలి. ఎంత చేసినా నా మొగుడు అంటూ ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. మా అమ్మని ఏం మాట్లాడలేకుండా చేసింది నువ్వు. దమయంతి, నేను ఎప్పుడైనా నీ మీద చేయి చేసుకున్నానా? నా కూతురు అలా అనేసరికి నాకు కోపం వచ్చింది. నీ విషయంలో తొందరపడ్డాను. ఈ విషయం ఇంతటితో వదిలే, క్షమించమ్మా. నా మీద చేయి చేసుకోవాలని చూసి ఇప్పుడు నన్ను క్షమాపణలు అడుగుతున్నావా? ఏ నీకు ఏం అధికారం ఉందని నా మీద చేయి చేసుకోవాలని చూసావు? అత్తయ్య, నాన్న మీకన్నా పెద్దవాడు. ఆయన మిమ్మల్ని క్షమించమని అడిగాడు. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదల్లో. ఎందుకు వదలాలి? నిన్నో మాట అంటే మీ అమ్మ ఓ అని గించుకుంటుంది కదా. మరి నా మీద చేయి చేసుకోవాలని చూస్తే ఇప్పుడు మాత్రం ఆయన్ని సమర్థించి మాట్లాడుతుంది. నీకో న్యాయం, నాకో న్యాయమా? అయినా మీ బుద్ధులు అలాంటివే. అందుకే మీ బతుకులు ఎలా తగలడుతున్నాయి. ఆపండి. ఏరా, ఇందుకేనంట్రా నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చింది? నువ్వు అసలు లేవు అనుకున్నప్పుడే ప్రశాంతంగా ఉన్నాన్రా. మళ్ళీ వచ్చావు, మా అందరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. మా ఏం జన్మరానిది? శివ, ఏంటో మాటలు? మాట్లాడివ్వండి, నన్ను మాట్లాడివ్వండి. వాడి వల్ల ఈ ఇంటికి జరుగుతున్న నష్టం ఏమిటో వాడికి అర్థం కావాలి కదా.
పుట్టగానే మాకు వారసుడు పుట్టాడని, మేము చస్తే మాకు తలకొరివి పెట్టడానికి కొడుకు పుట్టాడని ఆనందపడ్డావురా. కానీ ఈ ఇంటి పరువు తగలబెట్టే బిడ్డవని ఆ తర్వాతే తెలిసింది. అసలు ఈ వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉందిరా? కన్న తల్లిదండ్రులుగా మాక, కట్టుకున్న దానిక, కన్న బిడ్డక? ఎవరికి ఏ ఉపయోగం ఉంది? తప్పు చేసి జైలు శిక్ష అనుభవించావు కదా, మారుంటావేమోనని ఆశపడ్డాన్రా. కానీ నువ్వు మారలేదురా, నువ్వు మారలేదు. వయసులో చేసిన అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. లేదమ్మా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇంకేం మాట్లాడుకో. నువ్వే తప్పు చేయకపోతే ఆ పెద్దావిడ అలా ఎందుకు తిడుతుంది నిన్ను? మా అందరినీ వదిలేసి నిన్నే ఎందుకు అలా అంది? తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావు? నానమ్మ ప్లీజ్ అలా అనొద్దు. మీరెలా మాట్లాడితే నాన్న తట్టుకోలేరు. అవునే, మీ నాన్న నువ్వు చేసేవి చూస్తూ ఉంటాం. మేం మాత్రం ఏం మాట్లాడకూడదు, అంతేగా? ఒకసారి ఇంటి పరువు తీసావు, అది సరిపోదంట్రా నీకు? ఈ వయసులో కూడా మళ్ళీ మమ్మల్ని బాధ పెట్టడానికే వచ్చావా? ఊరుకోమ్మా. ఎలా ఊరుకోమంటావు? ఇంతకాలం ఏం జరిగినా గుండెల్లో పెట్టుకుని భరించాం, బతికాం. కానీ ఇప్పుడు వీడి వల్ల ఇంతకాలం అన్యోన్యంగా ఉన్నా కళ్యాణి, శౌర్యులు విడిపోయేలా ఉన్నారు. ఆ పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉంది నాకు. ఛీ! ఆ దేవుడు నాకెందుకు ఇలాంటి బిడ్డనిచ్చాడు? ఛీ! తప్పు చేసి జైలు శిక్ష అనుభవించావు కదా, మారుంటావేమో అని ఆశపడ్డాన్రా. వయసులో చేసిన అనే తప్పు మళ్ళీ చేస్తున్నావు. మనకి సంబంధం లేకుండా ఇంత గొడవ జరగడం ఎంత ఆనందంగా ఉందో. కొట్టేదాకా వచ్చిన శౌర్య కొట్టుంటే ఇంకా బాగుండేది. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది శ్యామ్. రాకపోతే మనం రప్పిద్దాం.